హై టు ఆల్ వీడియోల ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ నాకు డిస్ప్లే అవుతుందంట. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా చెక్అవుట్ చేసి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. ఎవరైతే 2024లో అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీస్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వైజాగ్ కానీ గుంటూరు కానీ అండ్ సికింద్రాబాద్ కానీ వాళ్ళందరికీ రిజల్ట్స్ వచ్చాయి. ఎగ్జామ్ రిజల్ట్స్ అండ్ ఫిజికల్ లిస్ట్ కూడా వచ్చిందనమాట. అయితే ప్రజెంట్ వచ్చేసి మనకు ముందుగా వైజాగ్ ఆర్మీ ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఫిజికల్ టెస్ట్ మన ఏపీ అండ్ తెలంగాణలోనే చూసుకున్నట్టయితే. బట్ ప్రజెంట్ వచ్చేసి వైజాగ్ ఆర్మీ ర్యాలీ ఆగస్టు 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ర్యాలీకి తీసుకుని వెళ్ళాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రతిదీ నేను ఏవైతే చెప్తానో అవైతే తీసుకుని వెళ్ళండి. అండ్ ఫర్దర్గా అంటే ఈ నెల 26వ తేదీన స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ డే ఇంకేమన్నా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అడిగారంటే కానీ వాళ్ళు నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇంటిమేట్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా అంటే అపెండిక్స్ కానీ అంటే అపెండిక్స్ కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎనీవే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకి వైజాగ్ ఆర్మీ ర్యాలీకి తీసుకుని వెళ్ళాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇది చెప్తాను. అయితే బ్రదర్ ఇప్పుడు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1 సెట్ ఒరిజినల్ ఉండాలి అండ్ 2 సెట్స్ జిరాక్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అంటే ఒక సెట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి, తర్వాత 2 సెట్లు జిరాక్స్ అయితే ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. ఓవరాల్గా మనం 3 సెట్లు అయితే మనం ర్యాలీకి అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇది వైజాగ్ ఆర్మీ ర్యాలీ అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ మీకు పిన్ చేసి పెట్టింటాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు వైజాగ్ ఆర్మీ ర్యాలీ కొన్ని అనెక్సర్ ఫామ్స్ అయితే ఉంటాయి కదా, ర్యాలీకి తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. మనకి నోటిఫికేషన్లు ఉంటాయి, అవి మీకు ఈ వీడియోలో చెప్తాను. మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ వాళ్ళు ఏవైతే మెన్షన్ చేశారో అవి మాత్రం చెప్తాను. ఇవే సర్టిఫికేట్స్ మనకు అక్కడ ర్యాలీలో కూడా అడుగుతారు అన్నమాట. అంతే. ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు అడ్మిట్ కార్డు, మీరు ఏదైతే ఫిజికల్ అడ్మిట్ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకుంటారో ఆ ఫిజికల్ అడ్మిట్ కార్డు అయితే మీరు అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. బట్ మీరు ప్రింట్అవుట్ వచ్చేసి మీరు కలర్ ప్రింట్ అయితే తీసుకోండి. ఇక్కడ వాళ్ళు కలర్ ప్రింట్ అని మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి ఈ అడ్మిట్ కార్డులని మీరు 1 కానీ 2 కానీ 3 కానీ మీరు ఎక్స్ట్రా అయితే తీసుకుని వెళ్ళండి. తర్వాత సెకండ్ వచ్చేసి ఫొటోస్ వచ్చేసి మనకు ఇక్కడ మనకు నోటిఫికేషన్లో 20 ఫోటోలు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. 20 కాకపోయినా మినిమం ఒక 15 ఫోటోలు అయితే మీరు కంపల్సరీ మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఫొటోస్ అనేది మీరు గుడ్ క్వాలిటీతో దిగినటువంటి ఫొటోస్ అండ్ స్పెట్స్ పెట్టుకోకుండా దిగినటువంటి ఫోటోలు అండ్ క్లీన్ సేవ్గా ఉన్నటువంటి ఫోటోలు మాత్రమే మీరైతే తీసుకుని వెళ్ళండి. మీరు కటింగ్ చేయించుకోకుండా జులపాలు పెంచి అండ్ గడ్డం పెంచి అండ్ స్పెట్స్ పెట్టుకొని దిగినటువంటి ఫోటోలు తీసుకుని వెళ్ళారంటే మిమ్మల్ని అక్కడనే రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకోటి మీరు ఏ ర్యాలీకైనా వెళ్ళండి, ఇండియన్ ఆర్మీ ర్యాలీకి వెళ్ళండి. అన్ని ర్యాలీలు వేరు అండ్ ఇండియన్ ఆర్మీ ర్యాలీ వేరు అనమాట. ఇండియన్ ఆర్మీ వాళ్ళు కొడతారు మిమ్మల్ని. మీరు కొద్దిగా క్లీన్ అండ్ నీట్గా ఉండాలన్నమాట, డిసిప్లిన్గా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ ఆర్మీలో డిసిప్లిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ మీరు అధిక ప్రసంగాలు చేయకుండా. థర్డ్ వచ్చేసి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అనమాట. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఎవరైతే జీడీ కానీ ట్రేడ్స్మెన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు 10th మార్క్స్ మేము ఒరిజినల్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ట్రేడ్స్మెన్ 8th క్లాస్ కింద ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో ఎగ్జామ్ క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళు 8th క్లాస్ మార్క్స్ మేము కంపల్సరీ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ బ్రదర్ నేను టెక్నికల్కి అండ్ క్లర్క్కి అప్లై చేసుకున్నాను అనుకున్న వాళ్ళు ఈ పోస్ట్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10th క్లాస్ మార్క్స్ మేము ఉండాలి ఒరిజినల్. అట్ ద సేమ్ టైం ఇంటర్ మార్క్స్ మేము కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఈ 2 కూడా ఒరిజినల్ మార్క్స్ మేము అయితే ఉండాలి. ఇద్దరు కూడా 2 కూడా ఉండాలి. కొంతమంది అడుగుతున్నారు బ్రదర్ ఇక్కడ నాది కాలేజీలో ఉంది, మరి నేనేం చేయాలంటే కాలేజీలో ఉంటే దానికి నేనేం చేయలేను, ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేయలేరు. నువ్వు ఫిజికల్ టెస్ట్కి వెళ్ళే లోపు కంపల్సరీ మీరు ఒరిజినల్ మార్క్స్ మేము తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మీరు రిక్వెస్ట్ చేసుకోండి, మీరు ఫిజికల్ అడ్మిట్ కార్డు మీ కాలేజీలో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసి ఒరిజినల్ మార్క్స్ మేము తీసుకొని వెళ్ళండి. ఏమవుతుంది వాళ్ళు ఇస్తారు. మీరు రిక్వెస్ట్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. 8th క్లాస్ పాస్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఉంటారో క్యాండిడేట్ వాళ్ళు కంపల్సరీ మీరు మార్క్ షీట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ టీసీ ఉంటే టీసీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ వాటితో పాటు దాని మీద మీరు డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్ లేదంటే డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తోటి సిగ్నేచర్ అయితే చేయించుకొని మీరైతే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ డొమిసైల్ సర్టిఫికేట్. ఇక్కడ మనకు డొమిసైల్ సర్టిఫికేట్ అన్నా నేటివిటీ అన్నా లేకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్నా ఒకటే. బట్ ఇది నాట్ మ్యాండేటరీ. మీరు తీసుకుని వెళ్తా అంటే తీసుకుని వెళ్ళండి. ఈ డొమిసైల్ సర్టిఫికేట్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇవ్వరు కాబట్టి మీ కాడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కాబట్టి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళినా ఏం కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మనం ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళండి.
నెక్స్ట్ వచ్చేసి రిలీజియన్ సర్టిఫికేటు. ఎవరైతే సిక్ కానీ, హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ ఉంటారు కదా, వాళ్ళు రిలీజియన్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. బట్ ఇది వచ్చేసి నాట్ మ్యాండేటరీ. ఇది తీసుకొని వెళ్ళకపోయినా ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనమాట. ఈ స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్ మీరు స్కూల్లో వెళ్ళి అడిగారంటే వాళ్ళే ఇస్తారు. అక్కడ వెళ్ళి మీరు ఏం చేస్తారంటే హెడ్ మాస్టర్ సార్ని కానీ, మేడం కానీ అడగండి. ఇక్కడ అంటే ఇండియన్ ఆర్మీ ర్యాలీ ఉంది, మాకు ఇక్కడ స్కూల్ సర్టిఫికేట్ అడిగారు, స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే వాళ్ళే ఇస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ సర్టిఫికేట్. ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మీకు మీ సేవలో కానీ లేకపోతే నెట్ సెంటర్లో కానీ మీకు ఒక ఫార్మాట్ అయితే దొరుకుతుంది. ఆ ఫార్మాట్ అనేది మీరు ఫిలప్ అయితే చేసి మీరు దాని మీద వచ్చేసి మీ విలేజ్ సర్పంచ్తో కానీ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ఎవరైతే ఉంటారో అతనితోటి సిగ్నేచర్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సిగ్నేచర్ విత్ సీల్ అనమాట. ఈ సీల్ కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ ఇంకోటి, ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ వచ్చేసి మీకు లాస్ట్ 6 months లోపే ఉండాలి. అంటే 1 year బ్యాక్ అంటే పోయిన ర్యాలీది ఉంటుంది కదా, అది తీసుకుని వెళ్తా అంటే నడవదు. మీరు లేటెస్ట్గా 6 months బ్యాక్ లోపే దిగినటువంటి అంటే చేసుకున్నటువంటి సర్టిఫికేట్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి అన్మ్యారీడ్ సర్టిఫికేట్. అన్మ్యారీడ్ సర్టిఫికేట్ వచ్చేసి ఇక్కడ మనకు నోటిఫికేషన్లోనే అపెండిక్స్ F అయితే ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని దీన్ని ఫిలప్ చేసి మీ విలేజ్ సర్పంచ్తో కానీ లేకుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎవరైతే ఉంటారో అతనితో సిగ్నేచర్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎవరైతే బిలో 21 years ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు రిలేషన్షిప్ సర్టిఫికేట్ అనమాట. ఇది వచ్చేసి దీన్ని స్పాన్సర్ సర్టిఫికేట్ కూడా అంటారు. ఇది వచ్చేసి ఎవరు ఇస్తారంటే మన ఫాదర్ ఎవరైతే ఆర్మీలో సర్వీస్ చేస్తూ ఉన్నా అంటే ఇండియన్ ఆర్మీలో ప్రజెంట్ జాబ్ చేస్తూ ఉన్నా లేకపోతే జాబ్ చేస్తూ చనిపోయినా లేకపోతే జాబ్ చేస్తూ ఏమైనా ఇంజూర్ అయ్యి ఇంటికాడ ఉంటారు కదా అంటే రిటైర్మెంట్ అయ్యి అటువంటి వాళ్ళ కొడుకులకు లేదంటే కూతుర్లకు మనకు స్పాన్సర్ సర్టిఫికేట్ ఇస్తారు. రిలేషన్షిప్ సర్టిఫికేట్ అనమాట దాన్ని. ఆ సర్టిఫికేట్ ఉంటే మీకు బోనస్ మార్క్స్ అని మీకు యాడ్ అవుతాయి. ఇది కానీ ఉంటే కానీ మీకు కంపల్సరీ మీద తీసుకుని వెళ్ళండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ సర్టిఫికేట్స్ అనమాట. ఎన్సీసీలో కానీ మనకు ఏ కానీ బి కానీ సి కానీ ఉంటే కానీ మీరు కంపల్సరీ మీద తీసుకొని వెళ్ళండి. మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ మీరు మెన్షన్ చేసి ఉంటారు కదా ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ బి సర్టిఫికేట్ ఉందని, ఆ సర్టిఫికేట్ అది ఉంటేనే మీకు బోనస్ మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. ఒకవేళ మీరు బోనస్ మార్క్స్ వద్దు అనుకున్న వాళ్ళు తీసుకుని వెళ్ళకపోయినా ఏం కాదు, బట్ తీసుకుని వెళ్తేనే మీకు కొద్దిగా యూజ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్. ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఎవరైతే బోనస్ మార్క్స్ కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా తీసుకుని వెళ్ళొచ్చు. ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేది మనకు అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ అనమాట. అంటే మనకు నేషనల్ లెవెలా, ఇంటర్నేషనల్ లెవెలా అండ్ డిస్టిక్, స్టేట్ లెవెల్ ఎవరికైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే తీసుకుని వెళ్ళండి. ఇక నెక్స్ట్ వచ్చేసి అఫిడవిట్ వచ్చేసి ఇది మనకు 10 rupees అఫిడవిట్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నోటిఫికేషన్లోనే మనకు అపెండిక్స్ డి అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ అపెండిక్స్ డీని అయితే మనమైతే ఫిలప్ అయితే చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఫిలప్ చేసుకొని లాయర్ తోటి సిగ్నేచర్ చేయించుకొని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది మనకి నోటిఫికేషన్లోనే లాస్ట్లో మనకు అపెండిక్స్ డి అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీని అయితే మీరైతే ప్రింట్అవుట్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ 10 rupees అని ఇచ్చి ఇక్కడ మనకు అఫిడవిట్ అంటే మనకు అఫిడవిట్ మీద మనం దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వెరీ ఇంపార్టెంట్ ఇది ఉండాలన్నమాట. మనకు అయితే అఫిడవిట్లో ఎన్రోల్మెంట్ ఆఫ్ అగ్నివీర్స్ అండర్ అగ్నిపథ స్కీమ్ అని ఏదైతే ఉందో అది కంపల్సరీ ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇది ఓవరాల్గా వచ్చేసి ఇక్కడ మనకు 2 pages అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే దీన్ని అఫిడవిట్ని తీసుకొని దీన్ని ఫిలప్ అయితే చేసి కింద వచ్చేసి ఇక్కడ మనకు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సిగ్నేచర్ వచ్చేసి మీరు చేయాలి, వాటితో పాటు ఇక్కడ మనకు లాయర్ కూడా సిగ్నేచర్ చేసి మనం దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అఫిడవిట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే ర్యాలీకి వెళ్తా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ 10 rupees అఫిడవిట్ మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇది 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఇది తీసుకుని వెళ్ళకపోతే మిమ్మల్ని లోపల కూడా అలౌ అయితే చేయరన్నమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పోయిన ర్యాలీస్లో చాలామందిని అఫిడవిట్ లేక వెనక్కి పంపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు కూడా ఆ సిచ్యువేషన్ మీరు అయితే ఫేస్ అయితే చేయొద్దండి. ఇక్కడ మనకు అఫిడవిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు బోనస్ మార్క్స్ సర్టిఫికేట్ అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ బోనస్ మార్క్స్ వచ్చేసి ఏంటంటే మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే తీసుకుని వెళ్ళండి, లేదంటే ఎన్సీ సర్టిఫికేట్ ఉన్నా తీసుకుని వెళ్ళండి, రిలేషన్షిప్ సర్టిఫికేట్ అంటే స్పాన్సర్ సర్టిఫికేట్ ఉన్నా తీసుకుని వెళ్ళండి, ఇంకా మీకు అక్కడ డిప్లొమా కానీ ఐటీ సర్టిఫికేట్ ఉన్నా తీసుకుని వెళ్తే మీకు బోనస్ మార్క్స్ అనేది మీకు అయితే యాడ్ అయితే చేస్తారు. ఒకవేళ ఈ సర్టిఫికేట్ లేవు నా కాడ అనుకున్న వాళ్ళు తీసుకుని వెళ్ళకపోయినా ఏం కాదు, అండ్ ఉంటే కానీ తీసుకుని వెళ్ళండి, మీకు యూజ్ ఉంటుంది, బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయి. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ, అండ్ పాన్ కార్డు ప్రతి ఒక్కరు కూడా ఉండదు, బట్ ఏంటంటే ఆధార్ కార్డు కంపల్సరీ అయితే ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డు ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది, ఒరిజినల్ ఉండాలి. అయితే ఇప్పుడు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒరిజినల్ అయితే ఉండాలి 1 set, వాటితో పాటు 2 sets జిరాక్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. 3 sets అయితే మీరైతే ర్యాలీకి అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట.
అంటే అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, డొమిసైల్ అన్నా, నేటివిటీ అన్నా, రెసిడెన్స్ అన్నా ఒకటే ఉంటే తీసుకుని వెళ్ళండి. లేదంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్మ్యారేడ్ సర్టిఫికేట్, రిలేషన్షిప్ సర్టిఫికేట్ అండ్ ఎన్సీసీ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ అండ్ డిప్లొమా, ఐటీ సర్టిఫికేట్స్. వాటితో పాటు ఇక్కడ మనకు 10 రూపీస్ అఫిడవిట్, 10 రూపీస్ అఫిడవిట్ కంపల్సరీగా ఉండాలి. అండ్ ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వన్ సెట్ ఒరిజినల్ ఉండాలి, 2 సెట్స్ జిరాక్స్ అయితే ఉండాలి. ఇవన్నీ కూడా మీరైతే చూసుకొని తీసుకుని వెళ్ళండి. ఒకటి లాస్ట్లో వచ్చేసి ఏంటంటే బ్రదర్ మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అడాప్టివ్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పారు కదా, ఆ టెస్ట్ ఉంటుందా ఉండదా అని అడుగుతూ ఉన్నారు కొంతమంది. బట్ అంటే కొన్ని ర్యాలీస్ అయితే ఇంత ముందుకు జరిగాయంట మొన్ననే కొన్ని నార్త్ సైడు. ఆ ర్యాలీస్లోనే మనకి ఈ టెస్ట్ అయితే పెట్టలేదంట, అడాప్టివిటీ టెస్ట్. మన వైజాగ్ ఆర్మీ ర్యాలీస్ కూడా పెట్టకపోవడానికి అవకాశం అయితే ఉంటుందని అంటున్నారు. బట్ ఉంటుందా ఉండదనే మనకు ఫస్ట్ రోజున తెలుస్తుంది, 26వ తేదీన. ఒకవేళ ఉంది అంటే కనుక నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇంటిమేట్ చేస్తాను. అండ్ ఎవరైతే ఫస్ట్ రోజు ర్యాలీ ఉందో వాళ్ళందరూ కూడా మొబైల్స్ కూడా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ర్యాలీలో మీకు మొబైల్ అయితే అలౌ చేస్తామని చెప్పారన్నమాట. ఒకవేళ ఆ టెస్ట్ పెడితే, ఒకవేళ ఆ టెస్ట్ పెట్టకపోతే మొబైల్స్ అనేది అలౌ అయితే చేయరు. మీరు ఒకసారి చూసుకోండి. అండ్ ర్యాలీకి వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను. అండ్ ఇంతకుముందుకు అంటే పాత ర్యాలీస్ కోసం ఎవరైతే వెళ్ళి ఉంటారో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండదు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనమాట. బట్ కొత్తగా వెళ్ళేవాడు, ఫస్ట్ టైం వెళ్ళేవాడు ఎవరైతే ఉన్నారో ర్యాలీకి, వైజాగ్ ఆర్మీ ర్యాలీకి, వాళ్ళకి చెప్తాను, మీరు క్లీన్ అండ్ సేఫ్గా వెళ్ళాల్సి ఉంటుంది. అంటే గడ్డం పెంచుకొని మీరు వెళ్ళారంటే మిమ్మల్ని పట్టను కొడతాడు, మిమ్మల్ని వెనక్కి పంపిస్తాడు, ములాజీ పెట్టాడు. వాళ్ళు ఇండియన్ ఆర్మీ వాళ్ళు అనమాట. మీరు గడ్డం అనేది క్లీన్ సేఫ్గా పెట్టుకొని అండ్ హెయిర్ కటింగ్ చేసుకొని మీరు ర్యాలీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇండియన్ ఆర్మీ అంటేనే డిసిప్లిన్, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిసిప్లిన్గా వెళ్ళండి. వాళ్ళు ఎక్కడ కూర్చో అంటే అక్కడనే కూర్చోండి, మీరు లేచి నడవండి అంటే నడవండి. ఇదే ప్రతి కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.